హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్లోనే అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో దాంట్లోనే నేను ఏంటంటే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా అందులోనే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసుకున్నాను. ఆ టమాటాస్ కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా అయిన తర్వాత అందులోనే కారం కలుపుకున్నాను. కారము దాంట్లోనే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా కలుపుకున్నానండి. బాగా కలుపుకొని ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా మనము బాగా ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ అనేది ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవుతుంది పీసెస్. ఆ తర్వాత కాసేపు మూత పెట్టుకున్నామంటే అందులో నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది. సో ఆ వాటర్తో కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అది బాయిల్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, రెడీ అవుతుంది. సో బాగా ఉడికిన తర్వాత అందులోనే ధనియాల పొడి అనేది వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని చికెన్ దింపుకోండి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.